చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. షూటింగ్ స్పాటు మీరు పక్కన ఉన్నారు అంటే చాలా జాలీగా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. అందులో ఒకే ఒక స్పెల్లింగే రాంగ్ మారింది అంతే. ఇది REEL, అది REAL అంతే, మధ్యలో EA అంతే, తేడా లేదు. బట్ రెండు చోట్ల ఉండేది మనమే కాబట్టి మళ్ళీ మన స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని ఎక్కడున్నా అలాగే కంటిన్యూ చేయాలి. ఇంత హ్యాపీగా ఇంత జోవియల్గా కనిపిస్తున్నటువంటి సుధమ్మ గారు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నారు. చాలా కాలం పట్టింది, మాకు కూడా 1 year పట్టింది. యాక్చువల్గా ఏం జరుగుతోంది, ఎందుకని మీరు ఇలా ఆ కెమెరా అంటే ఓకే, ఆ తర్వాత అక్కడ ఏడుస్తారు, ఏమైనా చేస్తారు, పక్కకు వచ్చి నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తుంటారు. ఈ కెమెరా అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? అది పెద్ద కెమెరా, ఇది చిన్న కెమెరా, అంతే వ్యత్యాసం. చిన్న కెమెరాని భయపెడతా మిమ్మల్ని? అలాగేం కదా, జోక్స్ అది జస్ట్ కిడ్డింగ్ అంతే. అలాగేం కదమ్మా, కొన్ని తప్పుగా అనుకోవద్దు. కొంతమంది ఏంటంటే లేనిపోని క్రియేట్ చేస్తున్నారు, కొన్ని విషయాల్లో అవాయిడ్ చేయాల్సింది వస్తుంది, కావాలని చెయ్యట్లేదు. అంటే ఒకటి టైం దొరక్క, మన ప్రాబ్లమ్స్ని బట్టి, మన వర్క్ని బట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి స్పెండ్ చేయడానికి మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది కదా. తెలిసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ మళ్ళీ, ఇప్పుడు ఒకరోజు పెసరట్టు తింటాం, మరునాడు ఉప్మా తింటాం, మరునాడు ఇడ్లీ తింటాం. ఒకే పెసరట్టు 2 రోజులు తినొచ్చు, 3 రోజులు తినొచ్చు. తిరిగి తిరిగి అదే చెప్పగలిగితే ఇంకేముంటుంది? ఏముండదు కదా. అదొకటి మెయిన్ రీజన్ ఏంటంటే, తప్పుగా అనుకోవద్దు, ఐఎమ్ సో సారీ టు టెల్ యూ, లేనిపోని కాంట్రవర్షియల్ వస్తుంది. ఇందాక మన సోషల్ మీడియాలో వచ్చిన ఇదే 2 days ముందు నాకు ఒక విషయంలో ఒక స్టిల్ కెమెరామెన్, మాకు తెలిసిన మా పీరియడ్లో ఉన్న స్టిల్ కెమెరామెన్ ఎవరో ఫేస్బుక్లో రాశారట. తప్పు వాళ్ళదా నాదా తెలియదు, మామూలుగా ఉన్న లైఫ్లో ఉన్నది కొన్ని విషయాలు చెప్పాం. ఒక 10% అందులో నిజం ఉంటుంది, 90% ఫేక్ ఉంది. మీరు రాసేది ఫేక్గా రాశారు, ఫేక్గా చెప్పారు. మీ గురించి, నా గురించి. సుధా అడుగు తింటుంది, ఆస్తిపాస్తులు పోగొట్టుకుంది, ఇప్పుడు పరిస్థితి చాలా వర్స్ట్గా ఉందని. దారుణమైన పరిస్థితుల్లో సుధమ్మ, అంతేనా? అవును, నేను పోగొట్టుకుంటే పెయిన్ ఎవరికి? మీకే కదా, నాకే కదా. నువ్వేమైనా పెడుతున్నావా? తప్పుగా అనుకోవద్దు, ఇది ఇస్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ కాంట్రవర్షియల్. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఓపెన్ అప్ అవ్వాలి, ఇది సీరియస్గా వెళ్ళిపోవాలి. నిజమే. నేను అడుక్కు తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నానా? ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్లో రాసేవాడివి నువ్వు, నా పేరు వాడుకుని నువ్వు అడుక్కున్నావు, నేను రిప్లై ఇలాగే ఇచ్చాను. ఇది సుధా, ఇదంతా రాకూడదని నేను అవాయిడ్ చేస్తున్నాను. అరే నువ్వు నా పేరు మీద చెప్పుకుని సుధా అడుక్కు తింటుందని, పరిస్థితి బాగాలేదని నా పేరు చెప్పి నువ్వు రాసుకున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అబౌట్ సుధా, వై డోంట్ యు రైట్ సంథింగ్? ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి, మంచి టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఎంతంత అచీవ్ చేస్తున్నారు. అది రాయండి, ఐ అప్రిషియేట్, నేను తిట్టను. ఈ విషయం వల్లనే బయటకు రావట్లేదు. కాకపోతే అవన్నీ రాస్తే పెద్దగా జనాల్లోకి రీచ్ అవ్వరు. ఒకవేళ ఇలాంటి ఒక పర్సనాలిటీ గురించో ఎవరి గురించి, అందులోనూ ఎస్పెషల్లీ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టో లేకుంటే హీరోయిన్లో వీళ్ళ గురించి రాస్తే బోల్డ్ అంత రీచ్ వస్తుంది. అది ఉంది కదా మైండ్ సెట్. అవును, ఇప్పుడు మీకోసం నేను రాయడానికి నువ్వెవరు? ఇన్స్టెడ్ ఆఫ్ సుధా గురించి నువ్వు రాసుకున్న బదులు XY నేమ్, మీ పేరు, నేను ఇలా ఉన్నాను, మా ఇంట్లో ఇలా జరిగింది రాయండి. రాయరు కదా, పెయిన్ వస్తుంది కదా. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా, ఇంత మాట వచ్చింది కాబట్టి ఇది సీరియస్నెస్గా వస్తుంది. ఇవన్నీ ఇప్పటిదాకా నాకు జోక్ చెప్పింది సుధాన్ని చూసారు, ఇప్పుడు సీరియస్గా ఉన్న సుధాన్ని చూస్తారు. ఒక చిన్న ఇన్సిడెంట్, తమిళ్లో రోమియో అని విజయ్ ఆంటనీ గారు పిక్చర్ చేస్తున్నాం. వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. నైట్ 2 o'clock వరకు షూటింగ్ చేస్తున్నాం. 1 o'clock ఆయనకు ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయారు. మాల్లో షూటింగ్ చేస్తున్నాం మేము. 4 o'clock వరకు షూట్ ఉంది మాకు. 1 o'clock ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుందని.
అరే మా ఇంట్లో మేము ఒకళ్ళని పోగొట్టుకుని నాకు ప్రేమగా ఉన్న నా కూతురునే, నా కొడుకునో, మా అమ్మనో, మా నాన్ననో, నా బ్రదర్నో ఎవరినో పోగొట్టుకుని నేను పెయిన్లో అనుభవిస్తున్నాను. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు రాస్తున్నావు. ఏమని రాస్తున్నారు? అమ్మాయి ఎవరితోనో లవ్లో ఉందా? కూతురు 16 years అమ్మాయిని పోగొట్టుకుని తల్లి ఎంత బాధపడుతుంటుంది, ఆ ఫాదర్కి ఎంత పెయిన్ ఉంటుంది. మీ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా? తప్పు కదా అది. బయటకు వచ్చి నేను ఫస్ట్ షూట్కి అవ్వగానే 2 o'clock ప్యాకప్ అయిపోయింది, చెప్పాము, ఇంటికి వెళ్ళాము. 9 o'clock నేను వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తున్నాను. నిజమ్మా ఇలాగ అయ్యింది, ఎందుకు చేసుకుందో తెలియదమ్మా. అప్పటి వరకు ఆ ముందు షెడ్యూల్ మాకు కుట్రాలం తెన్గాసిలో షూటింగ్ చేస్తే పిల్లల్ని తీసుకొచ్చారు. హాలిడేస్ అని ఒక 3 days ఉన్నారు. అలాంటి చూసుకోవాలంటే, పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలమ్మా. పిల్లల్ని అంత ధైర్యంగా పెంచుతారు ఆయన. అన్ని మోటివేట్ చేసి పెంచే మనిషి విజయ్ ఆంటనీ గారు. ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి నేను బయట పెడుతున్నాను. అయిపోయింది అదన్నీ. అంత పిల్లని చూసిన తర్వాత, అంత ఫ్యామిలీని చూసిన తర్వాత, ఒక ఫాదర్ మదర్ కిడ్స్ని అంత అలాగ పెంచాలి, అలాగ ప్రేమ చూపించాలని నేను నేర్చుకున్నాను. అలాంటి మనిషి గురించి మీరు ఏదో అక్కడ అంత స్పేస్ లేకుండా వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నప్పుడు, ఇది ఇలా వెళ్ళిపోయి ఉంటుంది, ఎవరితోనో లవ్ పడి ఉంటుంది, లవ్ చేసి ఉంటుంది, వాడు మోసం చేసి ఉంటాడు, ఇది ఏమైందో, అది అయిందో, ఇది అయిందో, ఎక్స్ అయిందో, వై అయిందో, ఎందుకు మీకు? ఇదే పెయిన్ మీ ఇంట్లో జరిగి ఉంటే మీరు రాస్తారా? నేను మీడియా ముందు వచ్చాను, దయచేసి అలా రాయకండి. అది ఏదైనా యూట్యూబర్ అవ్వనండి, ఫేస్బుక్ అవ్వనండి, దేనైనా సోషల్ మీడియాలో దయచేసి రాయకండి. అంతకి కావాలంటే మీరే మీ ఇంట్లో ఎవరైనా బతుకున్నప్పుడు పోయారు అని రాసుకోండి, తృప్తి పడండి అన్నాను. నాకు కోపం బయట కలిపి పక్కన మా ఫైట్ మాస్టర్ జాకువారి తంగం అని ఉండే, వద్దు సుధా, కరెక్ట్గా చెప్తున్నారు కానీ దిస్ ఇస్ నాట్ అ టైమ్ టు టెల్. కాదు మాస్టర్, ఈ టైంలోనే చెప్పాలి. అప్పుడు నేను నించున్నాను నా కారు కోసం. అప్పుడు బాడీ అమ్మాయి రాలేదు, హాస్పిటల్ నుంచి తీసుకురాలా, పోస్ట్ మార్టం చేస్తున్నారని వెయిట్ చేసాం. మార్నింగ్ 10 o'clock వెళ్ళాము, 8:30 9కి వెళ్ళాను. 10-10:30 వరకు వెయిట్ చేశాను, తీసుకురాలేదు. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామని నేను చెప్పేసి వెళ్ళిపోయి వస్తే, నేను కారు కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో యూట్యూబర్ అంట ఇలాగ లో ఫ్రేమ్ నుంచి ఫేస్ తీసేసి మరునాడు యూట్యూబ్లో వస్తుంది. ఎందుకు రాస్తావు? ఇన్స్టెడ్ ఆఫ్ నీ ఇంట్లో ఈ పెయిన్ అనుభవించేది ఇలా అయ్యిందని నువ్వు రాస్తావా? రాయ్, నేను చూసి సంతోషపడతా. ఎందుకంటే వాళ్ళ పెయిన్ నువ్వు రాసావు, నీ పెయిన్ నాకు సంతోషం. ఒకళ్ళ పెయిన్ ఇంకో వాళ్ళు మనం షేర్ చేసుకోవాలి, కానీ వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. వాళ్ళ పెయిన్కి మనం కన్సోల్ చేయాలి. అమ్మ మేమున్న ధైర్యంగా ఉండండి, ఏమవ్వదు. అరే అది తిరిగి రాని శోకం, అది తిరిగి రాదేది, మళ్ళీ దొరకదు. ఒక 16 years ఎంత ప్రేమగా ఆ పిల్లని పెంచుంటారు. తల్లికి తెలుసు, తండ్రికి తెలియకుండా ఉండుండొచ్చమ్మా. తల్లి ఎంత బాధపడుతుంటుంది. మీరు ఏమేమన్నా రాస్తే ఆవిడ చూసేటప్పుడు ఎంత బాధపడుతుంది. మీ ఇంట్లో మీ అమ్మకి అలాగే ఉంటుంది కదా. అందుకే సోషల్ మీడియా అంటే నాకు కొంచెం 0.5 వెనక వెళ్తాను. ఫేక్ నా గురించే రాస్తున్నారు. మంచిగా బతుకున్న వాళ్ళని చచ్చిపోయామని రాశారు. కానీ మీరు అనుకుంటున్నారు, మీరంటే మిమ్మల్ని కాదు, ఐమ్ టాకింగ్ అబౌట్ ద పర్సన్ హూస్ రైటింగ్. వాళ్ళు అనుకుంటున్నారు మేము రాసాము చూస్తారని. కాదు, మాకున్న దృష్టిని మీరు తీసేస్తున్నారు. మాకు మీరు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు, ఇవ్వండి అంట. నేను పాజిటివ్గా ఉంటే ఓకే అమ్మ. అందులో మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఇష్యూస్ వీటన్నిటి గురించి రాయడం అనేది ఒక రకంగా ఇంతకుముందు చెప్పినట్టు అదేదో టీఆర్పీ, మాకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, రెవెన్యూ వస్తుంది, ఇవన్నీ అనుకోవడం ఉంది చూడండి. అది ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది అనేది. అమ్మ ఇందాక నేను చెప్పినట్టు కవిత గారు రీల్స్ చేస్తున్నారు. ఒక సాంగ్ గురించి మీరు రీల్స్ చేస్తున్నారంటే ఆ సాంగే నేను చూస్తాను కదా. నువ్వు చేసింది నేను ఎందుకు చూడాలి? నా టైం ఎందుకు వేస్ట్ చేయాలి? అదే చూసి సంతోషపడతాను కదా. అది మీరు చేసిన దానికంటే అది అందంగా ఉంది కదా.